క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి వాక్య సందేశాలలో క్రీస్తు యేసులో విశ్వాసి మాదిరి జీవితం అనేటువంటి అంశంలో చివరిదైనటువంటి ఈ యొక్క కుటుంబ జీవితాన్ని గురించిన వివరాలు అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన వివరాలు ఈరోజు మనం ధ్యానం చేయాలని నేను ఆశిస్తుంటున్నాను. ప్రార్థన పూర్వకముగా అందరూ కూడా మీ యొక్క బైబిల్స్ తెరిచి ఈ యొక్క సందేశాలు జాగ్రత్తగా విని కుటుంబ జీవితంలో ప్రభువును మహింపరిచే విధముగా ఉండాలని మా యొక్క ఆకాంక్ష మరియు ప్రార్థన. ప్రియులారా, ఈ యొక్క సమయంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక యున్నయడల ఆమెకు పిల్లలగుదురు. 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికర సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలయ. ఈ ఉదయకాల సమయంలో నాయన మా తండ్రి, నాయన ఈ సమయంలో ప్రభువా మీ యొక్క కృప అనుగ్రహించి మీ యొక్క సన్నిధిలో మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే కృప అనుగ్రహించుతున్నప్పుడు స్తోత్రాలు. సమయాన్ని మాకు ఆశ్చర్యకరంగా చేయమని అయా మా తండ్రి, వినుచున్నటువంటి బిడ్డలందరికీ మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయమని, కుటుంబాలలో సంతోషము, సమాధానం, ఆనందం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగంలో మొదటిదిగా మనము 2వ అధ్యాయంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యం అనే పాల వలన ఎదగాలి అనేటువంటి సత్యాన్ని మనము నేర్చుకున్నాం. రెండవదిగా ఎదుగుతున్నటువంటి మనము మొట్టమొదటిదిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధించే వారముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారుగా ఉండాలని 2వ పాఠంలో నేర్చుకున్నాం. 3వ పాఠంలో మనము ప్రభువు మనల్ని రక్షించి మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము మనలను రాజులను యాజక సమూహముగాను దేవుని సొత్తైన ప్రజగాను చేశారు. కాబట్టి ఆ విధముగా మనము చేయబడినటువంటి స్థితిలో ఆయన గుణాతిశయాన్ని మనం ప్రచురం చేసేవారముగా ఉండాలని 3వ పాఠంలో నేర్చుకున్నాం. 4వ పాఠంలో ఏ విధముగా మనము మంచి ప్రవర్తన గలవారమై ఉండాలో అనే విషయాన్ని నేర్చుకున్నాం. 5వదిగా మనము రాజ్యములో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మనము లోబడి చట్టాలకు లోబడి మనము జీవించాలి, తద్వారా యుక్తముగా ప్రవర్తించి మూర్ఖుల నోరు మూయాలనేటువంటి విషయం మనం నేర్చుకున్నాం. తర్వాత మంచి వారికి మాత్రమే కాకుండా ముష్కరుడైన పనివారి వద్ద సైతము మనము ఓర్పు సహనాలతో మనము ఏ విధముగా పరిచర్య చేయాలో లేదా ఉద్యోగాలు చేసుకోవాలో అనేటువంటి విషయాలు మనము 6వ అంశముగా మనం నేర్చుకున్నాం. దానికి మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క సహనాన్ని, తండ్రికి అప్పగించుకున్న విధానాన్ని మనము నేర్చుకున్నాం. అటువలనే ఆ విధముగానే అదే కంటిన్యూషన్ చేస్తూ పేతురు రాస్తున్నాడు. ఏ విధముగా మనము ఆ యొక్క మంచి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలో అలాగే కుటుంబ జీవితంలో కూడా ఒక మంచి ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనకు దేవుడు తెలియచేస్తుంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, మీ పవిత్ర ప్రవర్తన అన్నాడు. సహోదరులతో మాట్లాడుతూ అన్నాడు, మీ పవిత్ర ప్రవర్తనతో ఉన్నటువంటి మీ యొక్క ఆత్మీయ జీవితము ద్వారా భర్తలకు లోబడుట ద్వారా
ఏ విధమైనటువంటి ఫలితాలు మనం రాబట్టబడవచ్చో ఆ విషయాలు తెలియజేస్తుంటున్నాడు. అటువల స్త్రీలారా మీరును మీ స్వపురుషులకు లోబడి ఉండడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే అంటున్నాడు. వాక్యమునకు అవిధేయులైన భర్తల వద్ద ఎలా ఉండాలి, భర్తలతో ఎలా కాపురము చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ముందుగా ముష్కరుడైన పనివారి వద్ద మనం ఎలా పనిచేయాలో అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పేతురు ఈ సమయంలో కుటుంబంలో కూడా ఇటువంటి సమస్యలతో ఉన్నటువంటి కుటుంబాలలో ఆ భర్తలు దేవుని నమ్మనటువంటి కుటుంబాలలో భార్యలు మాత్రమే దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వారుగా ఉండి ఆరాధన చేస్తూ సంఘములో ఉన్నటువంటి సహోదరులు ఏ విధముగా తమ భర్తలతో నడుచుకోవాలో ఆ విషయాన్ని గురించి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అటువలే స్త్రీలారా అంటే ఎటువలే అంటే ముందు చెప్పబడినటువంటి సందేశ ప్రకారముగా క్రీస్తు యేసు ఏ విధముగా న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి తను అప్పగించుకున్నాడో అలాగే మనము కూడా న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి అప్పగించుకుంటూ ఈ లోకములో మన కుటుంబ జీవితంలో కూడా సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. లోబడి ఉండుట అనేటువంటి అంశాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క లేఖన భాగంలో విశ్వాసి అయిన స్త్రీల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి ఆ విషయాలు చెప్తూ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. పవిత్ర ప్రవర్తన అన్నాడు. పవిత్ర ప్రవర్తన ద్వారా కదా భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి అన్నాడు. కాబట్టి సహోదరులు కుటుంబంలో భర్తలు నిజమే చాలామంది దేవుని నమ్ముకోనటువంటి వారు, దేవుని విశ్వాసం ఉంచకుండా లోకంలో జీవిస్తున్నటువంటి భర్తలు చాలామంది ఉన్నారు. అటువంటి వారు భర్తలు బయట వాళ్ళ ఇష్టానుసారముగా జీవిస్తూ వారు త్రాగి వచ్చి లేదా దుర్వ్యసనాలకు లోనైనటువంటి వారుగా ఉండి కూడా భార్యలను హింసించేవారుగా ఉన్నారు. నిజమే. కానీ ఈ యొక్క సందర్భంలో ఇటువంటి స్థితిలో మనం ఏం చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. సహోదరులు ముఖ్యముగా దేవుని యందు భయభక్తులు కలిగి భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. పవిత్ర ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలంటే ఏ విషయాల్లో పవిత్రత కలిగి ఉండాలి అని అంటే మన నడవడిలో పరిశుద్ధత ఉండాలి, తర్వాత మన ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, మన మాటలలో పరిశుద్ధత ఉండాలి, తర్వాత మన యొక్క ప్రతి పనిలో కూడాను పరిశుద్ధముగా ఆ యొక్క పరిచయం చేసేవారుగా ఉండాలని ఇక్కడ హెచ్చరిక చేయబడుతుంటున్నా. కాబట్టి భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అన్నాడు. ఎవరి భయము కావాలి? భర్త అంటే భయము ఉండాలి నిజమే, కానీ ముఖ్యంగా దేవుని భయము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. భర్త యొక్క భయము కొంతవరకే, కానీ దేవుని భయము కలిగి ఉన్నట్లయితే అది నిరంతరము మనకు సహాయకరముగా ఉండేది అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క అపోస్తలుడైన పేతురు తెలియజేస్తుంటున్నాడు. ఆ విధమైనటువంటి దేవుని భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ఈ విధముగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన కలిగి ఉంటే భర్తలకు చక్కగా లోబడే ఉంటారు. ముష్కరుడైనటువంటి పనివారికి లోబడినటువంటి విధముగా భర్తలు కూడా దేవునికి లోబడినటువంటి వారికి కూడా భార్యలు లోబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. ఏ విషయాల్లో లోబడి ఉండాలి అనే విషయాన్ని గమనించినట్లయితే చూడండి, ఒకసారి ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఈ మాట తెలియజేశాడు. అపోస్తలుడైన పౌలు రాస్తూ మనం సాధారణంగా పెండళ్లలో ఈ యొక్క వాక్య భాగాలు వింటూ ఉంటాం. అవి అంతవరకే పరిమితమో కాదు, కానీ అనుసరించవలసినటువంటి కుటుంబ జీవితానికి అవసరమైనటువంటి సత్యాలుగా వాటిని మనము గ్రహించవలసిన అవసరం ఉన్నది. చూడండి, 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి. ఎలా లోబడి ఉండాలి అంటే ప్రభువునకు లోబడినట్లుగా లోబడి ఉండాలి అని తెలియచేస్తుంటున్నాడు. అయితే మీ భర్తలకు ఎలా లోబడుతున్నారు అనేది మనం గమనించినట్లయితే మీరు ప్రభువుకి ఎలా లోబడుతున్నారో అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకొనవచ్చు. కాబట్టి ప్రభువుకి ఎలా లోబడతారో అన్ని విషయాలు ఎలా లోబడతారో అలాగే మీ స్వపురుషులకు లోబడి ఉండాలని రాస్తున్నాడు. 24వ వచనము కూడా మనం చూస్తే సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. 33వ వచనంలో అంటున్నాడు అక్కడ చూడండి, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకొనవలను.
భర్త యందు భయము కలిగి ఉన్నట్టు చూసుకునవలనంటే, భయం అని అంటే ఇక్కడ ఆయన కొడతాడు తిడతాడు అనేటువంటి భయం కాదు, కానీ రెవరెన్స్ అంటాడు, గౌరవప్రదమైనటువంటి భయం కలిగి ఉండాలి. తనకు ఇష్టమా కానటువంటి విషయాలు ఏవి కూడా చేయకుండా ఉండాలి. కుటుంబానికి నష్టము కలిగించే ఏవి కూడా చేయకుండా ఉండాలి అనేటువంటి ఆ భయము కలిగి నడుచుకోవాలి. దేవుని భయం కలిగి నడుచుకున్నట్లయితే ఈ విధముగా మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు అనేటువంటి సత్యం మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగే కొలసీ పత్రికలో కూడా 3వ అధ్యాయంలో చెప్తూ అన్నాడు 18వ వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అంటున్నాడు. కాబట్టి ప్రభువును బట్టి యుక్తమైనటువంటిది సరైనటువంటి పని ఏంటంటే భర్తలకు విధేయులై ఉండుట, లోబడి ఉండుట అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. తర్వాత పేతురు గారు రాస్తున్నాడు 3వ అధ్యాయంలో ఏమన్నాడు అనంటే అలంకరణను గురించి తెలియచేశాడు. చూడండి 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అంటున్నాడు. వెలుపటి అలంకారాన్ని గురించి ఈ లోకములో చెప్పనవసరం లేదు. అనేకమైనటువంటి అలంకరణ చేసేటువంటి స్థలాలు చాలా ఉన్నాయి, బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి. తర్వాత అలంకరించేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ గమనించడం, ఒక పెళ్లి కుమార్తెను అలంకరించాలంటే ప్రత్యేకముగా అలంకరించేవారు వచ్చి వారు చేస్తే కానీ అలంకరణ అవ్వదు. అలాగే ఇటువంటి అలంకరణ గురించి చెప్పడం లేదు, కానీ అనుదిన జీవితంలో అలంకరణ గురించి చెప్తున్నాడు. ఎటువంటివి అంటే జడలు అల్లుకొనుటయు అన్నాడు. జడలు అల్లుకొనుట అంటే ఒక జడ అల్లుకోవద్దని చెప్పడం కాదు, జుట్టు విరబోసుకొని తిరగమని చెప్పడం కాదు. పిల్లల గమనించండి, జడలు అల్లుకొనుట అంటే విచిత్రమైన రీతిలో జడలు అల్లుకునేటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. అనేకమైన విధాలుగా జడలు అల్లుకొని అలంకరించుకునేటువంటి విషయాలు ఉన్నాయి. దానికోసం ఎక్కువ డబ్బును కూడా వెచ్చించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో ఒక దేవుని బిడ్డగా విశ్వాసి అయినటువంటి ఒక స్త్రీగా మాదిరిగా ఉండాలని అంటే విశ్వాసికి తగినట్లుగా తగుమాత్రపు అలంకరణ మాత్రమే ఉండాలి, కానీ లోకము యొక్క పోకడతో అలంకరణలు ఉండకూడదు అని దేవుని యొక్క లేఖనం తేటగా తెలియచేస్తూ ఉన్నది. లోకములో ఎటువంటి వారు ఉన్నారు, జడలల్లుకొని విస్తారముగా రకరకాలుగా జడలు వేసుకునేటువంటి వారు ఉన్నారు. తర్వాత బంగారు నగలు పెట్టుకునడం ద్వారా వారి యొక్క గొప్పతనాన్ని తెలియచేసేటువంటి వారు, ఆడంబరాన్ని తెలియజేసేటువంటి వారుగా ఉన్నారు. అలాగే విలువైనటువంటి వస్త్రాలు ధరించుకునడం ద్వారా, విలువైనటువంటి చీరలు అవి ధరించుకునడం ద్వారా వారి యొక్క ఆడంబరాన్ని తెలియజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు గమనించండి, ఎవరిని నేనేమి కించపరిచే విధంగా మాట్లాడటం లేదు, కానీ ఈ విషయాలు దేవుని యొక్క వాక్యం తెలియజేసే విషయాలు మీకు తెలియజేస్తుంటున్నాను. పిల్లలు గమనించండి, బట్టలు చక్కగా పరిశుభ్రంగా ఉండవద్దని చెప్పలేదు, మంచిగా అలంకరించుకోవద్దని చెప్పలేదు, కానీ అవి లోకము యొక్క పోకడగా ఉండకూడదు అనేటువంటి విషయాన్నే ఇక్కడ దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తూ ఉన్నది. ఒకసారి మనం తిమోతి పత్రికలో కూడా మనము గమనించినట్లయితే 2వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడింది. చూడండి, తిమోతి వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో స్త్రీలను గూర్చి వారి యొక్క అలంకరణను గూర్చి అపోస్తలుడైన పౌలు కూడా కొన్ని విషయాలు అక్కడ వ్రాయటం మనం చూస్తాం. 2వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మరియు స్త్రీలు అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అంటున్నాడు. చూసారా, మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక. ప్రియులారా గమనించండి, సాధారణంగా మనకు మార్కెట్లో దొరికేటువంటి షాప్లో దొరికేటువంటి చీరలు మంచిగా ఉండేటువంటి చీరలు తీసుకోవద్దని కాదు, చక్కగా వేసుకోవాలి, ఒక యోగ్యులుగా ఉండాలి, మంచిగా కనిపించాలి, తప్పులేదు. కానీ మిగుల వెలగల వస్త్రాలు, ప్రియులారా గమనించండి, ఒక్కొక్క చీరల వెలలు చూస్తే సాధారణంగా యావరేజ్గా అందరూ వాడేటువంటి వస్త్రాలు అయితే ఒక 4,000, 5,000, 6,000, 7,000, మహా అయితే 10,000. మన పెళ్ళిళ్ళలో వివాహాలకు వెళ్ళినప్పుడు చక్కగా మంచిగా నీట్గా వెళ్ళాలంటే ఆ యొక్క రేంజ్లో ఉంటాయి. కానీ ఒక్కొక్కరు 30,000, 20,000, 50,000 ఈ విధముగా అటువంటి వస్త్రాలు, అటువంటి చీరలు కొనుక్కోవటం అనేటువంటిది మిగులు వెలగల వస్త్రాలు అనేటువంటి కోవలోకి వస్తాయి. అది కాబట్టి మనం ఏది మిగులు వెలగలది అనే దానికంటే కూడా ఎటువంటి దృక్పథం కలిగి మనము వస్త్రధారణ చేస్తున్నాము అనేటువంటి విషయాలు కూడా మీరు గమనించవలసిందిగా మనం
మనవి చేస్తుంటున్నాను. దయచేసి ఎవరు కూడా సహోదరులు అభ్యంతర పడకూడదని మనవి చేస్తుంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము సహోదరుల యొక్క శ్రేష్టమైనటువంటి ఆత్మీయ స్థితిని బయలుపరచడానికే ఇవి చెప్పాడు. ఎందుకంటే వెలుపట అలంకారము కంటే కూడా హృదయపు అంతరంగ అలంకారము దేవుని దృష్టిలో ఎంత విలువైనదో అది చెప్తూ దానితో కంపేర్ చేశాడే కానీ బయట వస్త్రాలు మీరు ఎక్కువ ఆడంబరముగా ధరించుకోనవద్దని చెప్పటమే కానీ ఇంకా వేరే విషయం కాదనే విధానంగా ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దైవభక్తి గలవారం అని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా ఉండాలి అంటాడు. సత్క్రియల చేత తాము అలంకరించుకొనవలను. కాబట్టి సత్క్రియల చేత అలంకరించుకోవాలి అని చెప్తున్నాడు. తర్వాత 11వ వచనంలో స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను. స్త్రీలు మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనను ఆమెకు సెలవియ్యను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తన అనుదిన జీవితంలో కుటుంబ జీవితంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఇక్కడ తెలియచేస్తుంటున్నాడు. అదే పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో మనం 4వ వచనంలో చూస్తే వెలుపట అలంకారము కాదు కానీ అంతరంగపు అలంకారం ఎలా ఉండాలంటున్నాడు అంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనేటువంటి అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవాలని అంటున్నాడు. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అది దేవుని దృష్టికి విలువ కలది మాత్రమే కాదు, మిగుల విలువ కలది. అమ్మ ప్రియ సహోదరి, మీరు గమనిస్తుంటున్నారా? దేవుని దృష్టిలో మిగుల విలువ కలిగినటువంటి అలంకరణ నీవు కలిగి ఉన్నావా లేదా ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. మోకరించి ప్రార్థన చేసే సమయంలో ప్రభువా, అయా దేవా, మీ దృష్టిలో మిగుల విలువైనటువంటి అలంకారము నా హృదయము ఉందా లేదా అనేది ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించి మీ యొక్క జీవితాల్లో సాధువైనట్టు మృదువు అనేటియు గుణము అనేటువంటి అక్షయాలంకారం అంటున్నాడు అన్నమాట. హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇటువంటి విలువైనటువంటి అలంకరణ కలిగినటువంటి వారుగా ఉండి మీరు దేవుని దృష్టిలో మెప్పు ఘనత మహిమ పొందేవారుగా ఉండాలని ప్రభుపక్షంగా మనవి చేస్తుంటున్నాను. తర్వాత అలాగే పురుషుల మీద అధికారము చేయకూడదు అనేది మనం చూచాము. తర్వాత చక్కగా గృహ పరిపాలన జరిగించేవారుగా ఉండాలి అనేటువంటి అంశము కూడా వ్రాయబడింది. ఒకసారి తీతు పత్రికలో మనము గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాస్తూ క్రేతులో ఉన్నటువంటి సంఘములో వృద్ధులైనటువంటి స్త్రీలను వారు చేయవలసిన పరిచర్య ఎలాంటిదో అక్కడ తెలియచేస్తూ తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తలను మిగుల మాద్యపానాసక్తులనై ఉండక ఏం చేయాలంటే వారు ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకున్న వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునై ఉండవలనని బోధించము. వృద్ధ స్త్రీలు అనేటువంటి వారు వెళ్ళి యవన స్త్రీలను ఈ విధముగా హెచ్చరిక చేయాలి. కాబట్టి ఈ విషయాలలో దేవుని దృష్టిలో విలువైనటువంటి ఆ యొక్క గుణగణాలను పెంపొందించుకునే అవకాశము ఉన్నదనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. తిమోతి మొదటి పత్రికలో కూడా 5వ అధ్యాయంలో ఈ మాట మనం గమనించగలుగుతాం. 14వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. గృహ పరిపాలన జరిగించేవారుగా ఉండాలి అనేటువంటి సత్యం ఇక్కడ తెలియచేయబడుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా సహోదరులు చాలా జాగ్రత్తగా గమనించి చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ప్రియ సహోదరులారా, మీ యొక్క విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని మీరు గ్రహించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. బయట లోకంలో ఉన్నట్టుగా కుటుంబాలను మనం కట్టుకోవడం కాదు, కానీ క్రైస్తవ కుటుంబముగా క్రీస్తు కేంద్రిత కుటుంబముగా ఏ విధముగా ఉండాలో ఆ కుటుంబాన్ని కట్టుకొనటలో మీ యొక్క బాధ్యత చాలా గొప్పది అని మనము గమనిస్తుంటున్నాం. కాబట్టి ఒక సందర్భంలో మనము జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాసినటువంటి సామెతల గ్రంథములో చూసినట్లయితే అక్కడ ఎంత గొప్ప విషయాలు, ఒక యోగ్యురాలైన స్త్రీ ఏ విధముగా దేవుని సన్నిధిలో కొనియాడబడేటువంటి విధముగా ఉంటుంది
ఉంటుందో ఆ విషయాలు అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, ఒకసారి మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనములో ఏమన్నాడు అంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నాడు. యోగ్యురాలుగా ఉన్నప్పుడు తన పెనిమిటికి కిరీటముగా ఉంటుంది అనేటువంటి విషయం. తర్వాత అలాగే మనము గమనించినట్లయితే 11వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది, నెనరుగల స్త్రీ ఘనత నొందును. కాబట్టి నెనరుగల స్త్రీ అంటే దయగల స్త్రీ, గ్రేషియస్ ఉమన్ అని వ్రాయబడినటువంటి సందర్భం మనం ఎరుగుదుము. కాబట్టి అలాగే ఇంకా ముందు గమనించినట్లయితే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. 31వ అధ్యాయంలో అన్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె ముందు నమ్మిక ఉంచును అన్నట్టున్నాడు. తర్వాత తన కుటుంబము వారి యొక్క నడత ఆమె శ్రద్ధగా గమనిస్తుంటుంది అన్నట్టున్నాడు అనమాట. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. 27వ వచనం. 28వ వచనంలో ఆమె కుమారుడు లేచి ఆమెను ధన్యురాలు అందరూ, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరికీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. కాబట్టి ప్రియులారా, అందము మోసకరము సౌందర్య వ్యర్థమును రాస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గమనుల యొద్ద ఆమె పనులు కొనియాడబడును అంటున్నాడు. కాబట్టి ఈ విధముగా కొనియాడబడేట విధముగా దేవుని యొక్క కుటుంబంలో ఒక స్త్రీ యొక్క పాత్ర ఎంతో ఉన్నది. అలాగే తన బిడ్డలను సరైనటువంటి రీతిలో పెంచేటువంటి విషయంలో కూడా స్త్రీ యొక్క పాత్ర మనం చూస్తుంటున్నాం. తర్వాత చక్కగా గృహ పరిపాలన జరిగించే విధముగా ఉండాలి. అలాగే సాధువైన మృదువైన గుణము కలిగి విధేయత కలిగి భర్తలకు లోబడి ఉండేటువంటి విషయంలో ఒక మాదిరిని చెప్తూ అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్నడల ఆమెకు పిల్లలగుదురు. కాబట్టి అబ్రహాముని విశ్వాసమును బట్టి అందరూ కూడా ఈ విధముగా విశ్వాసులకు తండ్రిగా ఉన్న ఆయన అబ్రహాము పిల్లలుగా ఉన్నారు. అలాగే శారాకు పిల్లలుగా ఉండాలని అంటే ఆమె వేళ భర్తకు లోబడి ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, కుటుంబంలో మీ యొక్క బాధ్యత ఎంతో గొప్పది. అలాగే సంఘములో మీ యొక్క బాధ్యత ఎంతో గొప్పది. ఎందుకంటే సంఘములో కూడా ఈ కుటుంబ పరిచర్య, సంఘములో పరిచర్య చేయవలసిన వారుగా ఉన్నారు. సంఘ పరిచర్యలో కూడా పరిచర్య చేసే స్త్రీలుగా ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది. అలా సమాజంలో కూడా సత్క్రియల చేత ఇతరులకు దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరిచేవారుగా ఉండాలి. అలాగే కుటుంబంలో వచ్చినటువంటి దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చడం ద్వారా ఆ యొక్క కుటుంబం యొక్క ఘనత పెరుగుతుంది అనే విషయం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఒక కుటుంబము క్రీస్తు కేంద్రిత కుటుంబముగా ఉన్నప్పుడు స్త్రీ యొక్క పాత్ర ఎలా ఉండాలో ఇక్కడ మనం నేర్చుకున్నాం. 7వ వచనములో మనం చూస్తుంటున్నట్లయితే, అటువలే పురుషులారా అన్నాడు. అటువలే అన్నట్లుగా అన్నప్పుడు మొట్టమొదట ముస్కురుడైన యజమానులకు ఏ విధముగా పనిచేసే విషయంలో సాత్వికులుగా ఉండి పనిచేశారో అటువంటి గుణమే కలిగినటువంటి వారై పురుషులు కూడా అలా ఉండాలని చెప్తూ ఏమన్నాడనంటే, అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైనారని ఎరిగి అంటున్నాడు. కాబట్టి భార్యలను గురించినటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని ఎరగవలసినటువంటి సహోదరులు ఏంటి అంటే, మనమందరము కూడా దేవుని విషయంలో ఏకమై ఉన్నాం. క్రీస్తు యేసునందున మనమందరము కూడా క్రీస్తు యేసునందు స్త్రీ అని పురుషుడని భేదము లేదు. క్రీస్తులో అందరము కూడా సమానమే. కాబట్టి జీవం అనేటువంటి కృపావరంలో వారు ఏమై ఉన్నారంటే మనతో పాలివారై ఉన్నారు అని చెప్తుంటున్నాడు. కాబట్టి పాలివారై ఉన్నారు కాబట్టి ఎరిగి ఏం చేయాలంటే, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి. అర్థం ఏంటంటే వారి యొక్క ఎమోషనల్ స్టేట్, అంటే లోపల ఉన్నటువంటి భావోద్వేగాలు, చిన్న చిన్న విషయాలు కూడా వారు తొందరగా హర్ట్ అవుతారు, బాధపడతారు, నొచ్చుకుంటారు. కాబట్టి ఆ విధముగా వారిని నొప్పించకుండా ఉండాలి అని చెప్తున్నాడు. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి. తర్వాత మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. 1 అవగాహన కలిగి కాపురం చేయాలి. 2 జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. 3వది కుటుంబ బాధ్యత కలిగి కాపురం చేయాలి.
కాబట్టి జీవమనే కృపావరంలో పాలివారు అనే విషయాన్ని అవగాహన కలిగి ఉండాలి. తర్వాత జ్ఞానము చొప్పున కాపురము చేయాలంటే భార్యను ప్రేమించాలి. ఎఫెసీ పత్రిక 5:25 పురుషులారా మీ భార్యలను ప్రేమించుడు అన్నాడు. ఎలా ప్రేమించాలంట? క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా ప్రేమించాలి అంటున్నాడు అనమాట. అదే విషయంలో వారిని నిష్ఠూర పెట్టకూడదు అని కొలసీ పత్రిక 3:19 చెప్తుంటున్నాడు. వారిని నిష్ఠూర పెట్టకూడదు, ఊరక వారిని బాధపడేలాగా చేయకూడదు, వారి మనసు నొప్పించేటువంటి మాటలు మాట్లాడకూడదు. వారిని ప్రేమతో చూడాలి. వారి యొక్క పనులు చేసే విషయాల్లో, ఇంటి పనులు చేసే విషయాల్లో వారికి కొంత సహకరించి వారికి స్వాంతన కలుగు చేసేవారుగా ఉండాలి అనే విషయం మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. సన్మానించుడి అని అంటే వారిని గౌరవంగా చూడాలి, వారిని నిర్లక్ష్యం చేయవద్దు, వారిని తృణీకరంగా చేయవద్దు, వారిని గౌరవించేవారుగా ఉండాలి అనేటువంటి విషయం మనము గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ విధముగా చేయడం ద్వారా మన ప్రార్థనా జీవితంలో అభ్యంతరం లేకుండా కుటుంబంలో సంతోషము సమాధానం ఉంటుంది అనే సత్యము పురుషులు గ్రహించవలసిన వారుగా ఉన్నారు. తర్వాత కుటుంబ బాధ్యతలలో పోషణ, సంరక్షణ, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పిల్లలను పెంచుట అనేటువంటి విషయం. కాబట్టి ఎఫెసీ పత్రిక 5:30 6:4 కూడా ఈ యొక్క విషయాలు పురుషుల యొక్క బాధ్యతల గురించి తెలియజేయట మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చివరికి ఏమన్నాడు ఆఖరిగా అంటే స్త్రీల యొక్క బాధ్యతలు, పురుషుల యొక్క బాధ్యతలు కుటుంబంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తూ కూడా ప్రియులారా గమనించండి. 3:8 తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనయుండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. ఎంత చక్కని మాట చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నటువంటి విషయాలలో మనము ఇవన్నిటినీ కూడా మనము మనసులో ఉంచుకొని హృదయంలో భద్రం చేసుకొని మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన యొక్క పరిచర్య జీవితంలో, తర్వాత మన యొక్క కుటుంబ జీవితంలో ఏ విధముగా ప్రభు సాక్షులుగా ఉండాలో మనం నేర్చుకున్నాం. అదే సమయంలో కుటుంబపరముగాను వ్యక్తిగతముగా కూడాను ప్రభు యొక్క గుణాతిశయాలను ప్రచురించే వారముగా ఉంటూ ఈ లోకంలో ప్రభుకు సాక్షులుగా జీవించుదాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచున్నట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడని చెప్పినట్లుగా మనకు సత్క్రియల ద్వారా, మంచి కార్యముల ద్వారా ఇతరులతో మన దేవుని ప్రేమను పంచుకునే వారముగా ఉంటాం. కాబట్టి ఆ విధముగా ఈ యొక్క విశ్వాస జీవితంలో మనము జీవించి ప్రభువుకు సాక్షులుగా ఉంటూ విశ్వాసి తగిన మాదిరి అయిన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలని ప్రభుపక్షంగా మీకు మనవి చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తుంటున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.